అందరికీ నమస్కారం. నాగబాబుకు మంత్రి పదవి, చంద్రబాబు సంచలన నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకుంటే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ పంట పండుతున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. నాగబాబు రాజకీయ జీవితం సరికొత్త మలుపు తిరుగుతోంది. వాస్తవంగా నాగబాబు 2019 సాధారణ ఎన్నికల్లో తమ సొంత పార్లమెంటు నియోజకవర్గమైన నర్సాపురం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే మూడో స్థానంలో సరిపెట్టుకున్న నాగబాబు గణనీయంగా ఓట్లు సాధించారు. అయితే ఏ ఎన్నికల్లోనూ నాగబాబు నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే బీజేపీతో పొత్తులో నరసాపురం సీట్లో పోటీ చేయటం కుదరలేదు. చివరకు అనకాపల్లి నుంచి అయినా లోక్సభ పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే బీజేపీ నేత సీఎం రమేష్ కోసం నాగబాబు తన సీటు త్యాగం చేయక తప్పని పరిస్థితి. అయితే నాగబాబుకు ఇప్పుడు రాజకీయంగా అదృష్టం మెయిన్ డోర్ తట్టబోతుంది. వైసీపీ నుంచి కృష్ణయ్య తన రాజ్యసభ పదవితో పాటు వైసీపీకి అనూహ్యంగా రాజీనామా చేయడం, అలా మూడో ఎంపీ సీట్లు కూడా ఖాళీగా కావడంతో నాగబాబుకు లక్ చిక్కింది. కృష్ణయ్య తన 4 ఏళ్ల రాజ్యసభ పదవీకాలం వదులుకున్నారు. దీంతో పెద్దల సభలో 4 ఏళ్ల పదవీకాలం అంటే అది బంగారు పళ్ళెంతో సమానం అని చెప్పుకోవాలి. ఇంతకు ముందు ఇద్దరు రాజ్యసభ వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ఆ 2 ఎంపీ సీట్లలో టీడీపీ వారిని ఎంపిక చేయాలని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కృష్ణయ్య రాజ్యసభ పదవి ఖాళీ కావడంతో దానిని జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.